మీకు కొన్ని చెప్తాను. మీ అందరికీ బాగా సుపరిచితమైన మాట అనుకున్నాను. 118వ కీర్తన మెట్టిమెట్టిగా ఒక 3 విషయాలు చెప్తాను. 118వ కీర్తన మీరు 27వ వచనాన్ని 2వ భాగాన్ని ఒకసారి చదువుతారు, వినండి. ఉత్సవ పరిమర్శము. ఉత్సవం రోజు వారు ఏం చేస్తారంటే ఒక పరిమర్శముని వధిస్తారు, లేక ఒక గొర్రె పిల్లలను వధిస్తారు. వాళ్ళు తిన్నగా బలిపీఠం దగ్గర తీసుకొని వస్తారు. ఆ బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి. ఆ బలిపీఠ కొమ్ములకు ఆ ఉత్సవానికి తీసుకొని వచ్చినటువంటి బలి పశువు మేడకు ఒక త్రాడు కడతారు. త్రాడు పెట్టి ఆ తర్వాత ఆ ఉత్సవ బలి పశువుని వధిస్తారు. వధించి ఆ బలి పశువుని బలిపీఠం మీద పెడతారు.